ఓం నమ శివాయ. ధారుక వనంలో ఉన్న ఋషులు శివయ్యను సంహరించడానికి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుండి త్రిభుజల త్రిశూలాన్ని సృష్టించారు. త్రిశూలాన్ని శివయ్యపై ప్రయోగించగా శివయ్య తన ఆయుధంలా మార్చుకున్నారు. తర్వాత విషపు నాగులను కూడా ప్రయోగించారు. ఆ నాగులను శివయ్య అదుపులోకి తెచ్చుకొని ఆభరణాల్లా ధరించారు. అలాగే శివయ్యను నాశనం చేయడానికి డమరుకాన్ని తయారు చేశారు. ఆ డమరుకాన్ని శివయ్య తన పరికరంలా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా శివయ్యను మోహించడానికి భూతగణాలను కూడా పంపించారు. ఆ భూతగణాలను శివయ్య తన సైన్యంలా మార్చుకున్నారు. చివరికి మూయాలకుడు అనే ఒక రాక్షసుని పంపించాడు. ఆ రాక్షసుడు తన యజ్ఞాగ్నితో శివయ్యను చంపడానికి బయలుదేరారు. శివయ్య ఆ అగ్నిని తన చేతిలో తీసుకొని ఆ రాక్షసుని తొక్కి నాశనం చేశారు. చివరికి వినాశకారుడు అయిన శివయ్యను చంపడం ఎవరి తరం కాదు అని వాళ్ళకి అర్థమైంది. ఓం నమ శివాయ.